హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ఇప్పుడు లలిత సోమేశ్వర స్వామి ఆలయానికి వెళ్తున్నాం, అంటే సోమశిలకి. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. సోమనాథుని భీముడు ప్రతిష్ఠించారు. ఈ టెంపుల్ 7వ శతాబ్దానికి చెందింది. పాండవుల వనవాసంలో భాగంగా ఇక్కడికి చేరుకున్నారనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెప్తాడు. ధర్మరాజు భీముణ్ణి కాశీకి వెళ్లి శివలింగాన్ని తీసుకురమ్మని చెప్తాడు. అయితే భీముడు రాకపోవడంతో ముహూర్తం దాటుతుందని చెప్పేసి ధర్మరాజు వేప మొద్దుతో శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. భీముడు వచ్చి చూసేసరికి కోపం వస్తుంది అనమాట. ఆయనకు ప్రతిష్ఠించేశారు నేను రాకముందని. దానితో కోపంతో ఆయన ఆ తెచ్చిన శివలింగాలను విసిరేస్తాడు అనమాట. 5 శివలింగాలు ఉంటాయి, దానిని విసిరేస్తాడు. అది ఒకటి సంగమేశ్వర భీమలింగం, ఒకటి సోమశిల సోమనాథ లింగం, ఒకటి సిద్ధేశ్వరం, కపిలేశ్వరం, మల్లేశ్వరం, ఈ 5 ఉంటాయి. అయితే ఈ దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత మనం సోమశిలకు మన పుష్కర్ ఘాట్ దగ్గరకు వస్తే అక్కడ ఫిష్ ఫ్రై బాగా దొరుకుతుంది. చాలా మంచిగా చేస్తారు, ఫ్రై చేస్తారు, కర్రీ చేస్తారు. మనకు జొన్న రొట్టెలు కావాలంటే జొన్న రొట్టెలు ఇస్తారు, అన్నం కావాలంటే అన్నం వండుతారు. షెడ్లు ఉంటాయి అన్నమాట, బాగుంటుంది. అట్లనే స్టే చేయాలనుకుంటే ఇక్కడ రిసార్ట్స్ ఉంటాయి, మనకు అందుబాటులోనే తక్కువ ధరలకే ఉంటాయి. కానీ అక్కడ పోతే దొరికే మనశ్శాంతి, ప్రశాంతత అనేది చాలా బాగుంటుంది. వెళ్ళి చూడండి, వెళ్ళిన వాళ్ళకి ఆల్రెడీ అనుభవం ఉంటుంది, చాలా బాగుంటుంది. మేము ఒక ఈత కళ్ళు, చెట్టు కళ్ళు తీసుకొని ఫిష్ ఫ్రై చేయించుకొని తిన్నాము. ఇక్కడ నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు, అంటే వర్షాకాలం తర్వాత వాటర్ స్టోరేజ్ ఎక్కువ అవుతుంది కదా, శ్రీశైలం బ్యాక్ వాటర్, అప్పుడు అసలు టెంపుల్ మునిగిపోయి ఉంటుందండి. మనం ఇట్లా బోటింగ్ చేసి అట్లా తిరిగి రావడమే. మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళలేము, ఎండాకాలంలో పోవచ్చు. బోటింగ్ మాత్రం చాలా ఎంజాయ్ చేసాం మేము.